హలో అండి, మీకు కసూరి మేతి అంటే ఏంటో తెలుసా? ఏం లేదు, ఇలా మెంతికూరని శుభ్రంగా కడిగి ఆరబెడితే ఎండిపోయిందని మెంతికూర అంటారు. చాలామంది కసూరి మేతి అంటే ఏంటో తెలియదంట. ఇప్పుడు 10 రూపీస్కి 3-4 కట్టలు ఇస్తున్నారు సమ్మర్లో, అందుకే ఇలా చేసుకుంటున్నా. బయట దొరుకుతుంది కానీ ఇలా శుభ్రంగా ఉండదు, డస్ట్ ఉంటుంది. అందుకే ఇంట్లోనే చేసుకుంటే నీట్గా ఉంటుంది. మళ్ళీ ఏ కర్రీస్లో వేసుకున్న టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు వాడి చూడండి. దేంట్లోనైనా పైన వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇంకా పుదీనా, సమ్మర్లో పుదీనా ఫుల్గా వస్తుంది, మంచి బాడీ కూల్నిస్తుంది. కర్రీస్లో అన్నిట్లో వేసుకుంటే మంచిది. ఇలా అప్పుడప్పుడు పుదీనా, జీలకర్ర, చిన్న అల్లం ముక్క, రాళ్ళుప్పు వేసుకొని అందులో కొంచెం పెరుగు వేసుకొని లస్సీలా చేసుకొని తాగితే బాడీ బాగా కూల్నిస్తుంది. అతిగా దాహం వేస్తుంది కదండి, దాని నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది మనకి. చాలా మంచిది, బాడీకి అయితే చాలా కూల్. ఇంకా నోటికి టేస్ట్ కూడా తగులుతుంది. ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా, బాగా వేడి తగిలినా ఇలా అప్పుడప్పుడు చేసుకొని తాగండి. ఇంకా పుదీనా ఎక్కువ వాడుకోండి, మంచిది. చాలామంది ఇది మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది, చెట్లు ఎండిపోతున్నాయి అంటుంటారు. మనకు వేరే ట్యాప్ వాటర్ అవసరమే లేదండి. బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు, ఇంకా ఆకుకూరలు కడిగిన నీళ్ళు ఒక బకెట్లో పోసి పెట్టుకుంటే ఈవినింగ్కి మార్నింగ్కి ఉపయోగపడతాయి. ఇంకా అవే ఫుల్ అయిపోతాయి చెట్లకి. ఇంకా వాటికి చాలా పోషకాలు కూడా అందుతాయి, మంచిగా పెరుగుతాయి చెట్లు బలంగా. వాటికి వేరే సప్లిమెంట్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇలా చేసి చూడండి మీరు కూడా. నేనైతే